హాయ్ హలో కామ్రేడ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ బ్రో వాస్తవ్. కామ్రేడ్స్ మీరు ఎప్పుడైనా ఇలా అబ్జర్వ్ చేశారా? లైక్ ఏంటంటే మీ ఫ్రెండ్స్‌తో గాని లేకపోతే మీ క్లాస్‌మేట్స్‌తో గాని చూసుకుంటే మీకు సేమ్ ఏజ్ ఉంటుంది. సేమ్ కాలేజ్‌లో ఉంటారు. అండ్ సేమ్ జనరేషన్‌లో కూడా ఉంటారు. బట్ కాకపోతే కొంతమంది మెచ్యూర్‌గా కనిపిస్తారు. అండ్ ఇంకొంతమంది ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తుంటారు. చాలా బాయిష్ వైబ్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఆక్వర్డ్‌గా డ్రెసప్ అవుతుంటారు. దీంతో చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తారు. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ డిఫరెన్స్ ఏజ్ వల్ల కాదనమాట. ఇట్స్ ప్రెజెంటేషన్ అనమాట. నిన్ను నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా గ్రూమ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టే నువ్వు మెచ్యూర్‌గా ఉన్నావా లేదా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తున్నావా అనేసి క్లియర్‌గా డిసైడ్ అవుతుంది. సో, ఇక్కడ మీ గ్రూమింగ్, మీ డ్రెస్సింగ్, మీ కమ్యూనికేషన్, మీ పోస్చర్ ఇవన్నీ కలిసి పీపుల్‌కి మీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. దాంతో పీపుల్ మెంటల్‌గా డిసైడ్ అవుతారు మీరు మెచ్యూర్‌గా కనిపిస్తున్నారా లేదా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తున్నారా అనేసి. సో, కాబట్టి ఈరోజు ఈ వీడియోలో దాన్ని క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఎందుకు కొంతమంది మెచ్యూర్‌గా కనిపిస్తారు అండ్ ఇంకొంతమంది ఎందుకు ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తారు అనేసి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ బి హానెస్ట్ కామ్రేడ్స్. ఇక్కడ మన అబ్బాయిలు చాలా మంది రాంగ్‌గా థింక్ చేస్తుంటారు. మెచ్యూరిటీ అంటే ఎక్కువ బియర్డ్ ఉన్న పర్సన్స్ ఎక్కువ మెచ్యూర్‌గా కనిపిస్తూ ఉంటారు. లేకపోతే ఎక్కువ బ్రాండెడ్ షూ వేసుకున్న వాళ్ళు, ఎక్కువ కాస్ట్‌లీ వాచెస్ మెయింటైన్ చేసేవాళ్ళు మెచ్యూర్‌గా కనిపిస్తూ ఉంటారనేసి థింక్ చేస్తుంటారు. కానీ కాకపోతే అది టోటలీ రాంగ్ అనమాట. ఎందుకంటే మనం రియల్ లైఫ్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమంది బియర్డ్ ఉన్నా కూడా చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తూ ఉంటారు. బట్ కాకపోతే కొంతమంది క్లీన్ షేవ్‌లో కూడా చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా కంపోజ్డ్‌గా, చాలా మెచ్యూర్‌గా కనిపిస్తూ ఉంటారు. సో, ఇక్కడ రీజన్ నువ్వు కాస్ట్‌లీ వాచ్ పెట్టుకుంటున్నావా? లేకపోతే బ్రాండెడ్ షర్ట్ వేసుకుంటావా అని కాదు. నిన్ను నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నావు? నిన్ను నువ్వు ఎలా గ్రూమ్ చేసుకుంటున్నావు? నువ్వు ఎలా డిసిప్లిన్డ్‌గా ఉంటున్నావు అనే దాన్ని బట్టే నువ్వు మెచ్యూర్‌గా ఉన్నావా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మెచ్యూరిటీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఇట్స్ అబౌట్ సైకాలజీ అన్నమాట. సో, కాబట్టి ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. మెచ్యూర్‌మెంట్ డిఫరెంట్‌గా కనిపించడానికి రియల్ రీజన్స్ ఏంటి? అండ్ మన అబ్బాయిలు చేసే ఇమ్మెచ్యూర్ మిస్టేక్స్ ఏంటి? అండ్ నువ్వు ఇన్‌స్టంట్‌గా సింపుల్ అప్‌గ్రేడ్స్‌తో మోర్ మాస్కులిన్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపించాలంటే ఏం చేయాలనేసి క్లియర్‌గా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, కాబట్టి ఇంక లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫిట్ అండ్ సింప్లిసిటీ అన్నమాట. ఫస్ట్ థింగ్ కామ్రేడ్స్, మెచ్యూర్ మెన్ ఎప్పుడు కూడా సింపుల్‌గా డ్రెస్ అవుతుంటారు. జస్ట్ ఒక సింపుల్ బ్లాక్ జీన్స్ అండ్ సింపుల్ టీ షర్ట్స్ కానీ, సింపుల్ షర్ట్స్ ఇలా వేసుకుంటూ ఉంటారు. దాంతో వాళ్ళు చాలా మెచ్యూర్‌గా కనిపిస్తుంటారు. బట్ కాకపోతే కరెక్ట్ సిలాయిడ్‌ని, కరెక్ట్ ఫిట్‌ని చూస్ చేసుకుంటారు. దాంతో చాలా కంపోజ్డ్‌గా, చాలా మెచ్యూర్‌గా కనిపిస్తారు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు అబ్జర్వ్ చేశారంటే మహేష్ బాబుని కూడా చూస్తే ఎక్కువ సింపుల్‌గా బేసిక్ జీన్సెస్‌ని, ఎక్కువ సింపుల్ టీ షర్ట్స్‌ని, సింపుల్ షర్ట్స్‌ని ట్రై చేస్తుంటారు. అంతేగాని ఎక్కువ హెవీగా లేయరింగ్ చేయడం, హెవీగా ఓవర్ సైజ్డ్ షర్ట్స్ వేసుకోవడం ఇలా ఎప్పుడూ చేయరు. సో, సింపుల్‌గా మెయింటైన్ చేస్తారు. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా, అంత కంపోజ్డ్‌గా, అంత మెచ్యూర్‌గా కనిపిస్తారు. బట్ కాకపోతే ఇమ్మెచ్యూర్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ఓవర్ సైడ్ షర్ట్స్ వేసుకోవడం, ఎక్కువ లౌడ్ ప్రింట్స్ తీసుకోవడం, ఎక్కువ హెవీ బ్యాగీ జీన్సెస్ వేసుకోవడం, ఎక్కువ ట్రెండ్స్‌ని ఫాలో అవ్వడం, లేకపోతే ఎక్కువ లౌడ్ కలర్స్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ మనం ఎక్కువ ట్రై చేసామంటే పీపుల్ ఆటోమేటిక్‌గా మనల్కి అటెన్షన్ ఇస్తారని ఇలా చేస్తూ ఉంటారు. సో, దాంతో వాళ్ళు చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తూ ఉంటారు. సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మెచ్యూర్‌గా కనిపించాలంటే ఎక్కువ ఓవర్ సైజ్‌ని, ట్రెండ్స్‌ని ఫాలో అవ్వకుండా కరెక్ట్‌గా నీకు ఫిట్ అయ్యే సిలైట్స్‌ని, నీకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యే షర్ట్స్‌ని, నీకు కరెక్ట్‌గా సూట్ అయ్యే జీన్సెస్‌ని తీసుకో. నువ్వు ఆటోమేటిక్‌గా చాలా సింపుల్‌గా, చాలా మెచ్యూర్‌గా కనిపిస్తావు. సో, ఫిట్ అనేది టోటల్‌గా మీ అపియరెన్స్‌ని చేంజ్ చేసేస్తుంది. లైక్ ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు టూ స్కిన్నీ వేసుకున్నారంటే మీరు చాలా బాయిష్‌గా, చాలా టీనేజ్ పర్సన్‌లా కనిపిస్తారు. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు టూ బ్యాగీ జీన్సెస్ వేసుకున్నావంటే అన్‌స్ట్రక్చర్డ్‌గా కనిపిస్తారు. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కరెక్ట్ ఫిట్ చూస్ చేసుకున్నావంటే ఆటోమేటిక్‌గా మీరు చాలా మాస్కులిన్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. సో, ఫిట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో, ఇదనమాట ఫస్ట్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. సో, నువ్వు హానెస్ట్‌గా చెప్తున్నా కామ్రేడ్స్, ఓన్లీ ఫిట్ ఒకటి, మీ డ్రెస్సింగ్ ఒకటి కరెక్ట్‌గా ఉంటే మీరు మెచ్యూర్‌గా కనిపించరు. మీ బాడీకి కరెక్ట్‌గా డ్రెసప్ అయినా నెక్స్ట్ చెప్పబోయే సెకండ్ మిస్టేక్ చేస్తుంటే మీరు ఆటోమేటిక్‌గా ఇమ్మెచ్యూర్‌గానే కనిపిస్తారు. సో, నువ్వు ఇప్పుడు ఆ సెకండ్ మిస్టేక్ ఏంటంటే గ్రూమింగ్ అండ్ డిసిప్లిన్ అనమాట. మెచ్యూర్ మెన్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళని వాళ్ళు మంచిగా ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు మంచిగా గ్రూమ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఎలా అంటే క్లీన్ హెయిర్‌ని మెయింటైన్ చేస్తుంటారు. బియర్డ్‌ని కరెక్ట్‌గా షేప్‌లో ఉంచుకుంటారు. ఇంటెన్షనల్‌గా డ్రెసప్ అవుతుంటారు. గ్రూమింగ్ మంచిగా మెయింటైన్ చేస్తుంటారు. బాడీ ఓడర్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఓరల్ హైజీన్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు. లైక్ ఇలా వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ మంచిగా ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటారు. నాట్ అకేషనల్ అనమాట. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ వాళ్ళని వాళ్ళు మంచిగా ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటారు. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు చూసుకుంటే ఇమ్మెచ్యూర్ పీపుల్ ఎక్కువ రాండమ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ బియర్డ్‌ని ఎలా అంటే అలా గ్రో చేస్తుంటారు. అన్‌ఈవెన్ లెంత్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓరల్ హైజీన్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయరు. బాడీ ఓడర్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయరు. ఎలా అంటే అలా రాండమ్ హెయిర్ స్టైల్స్ వాళ్ళకు నచ్చిన హెయిర్ స్టైల్ ట్రై చేస్తుంటారు. వాళ్ళకి సెట్ అయ్యే హెయిర్ స్టైల్స్ అనేవి ట్రై చేయరు. సో, ఇలా వాళ్ళు చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తారు. సో, నువ్వు మెచ్యూర్‌గా కనిపించాలంటే నిన్ను నువ్వు మంచిగా ప్రెజెంట్ చేసుకోవడం, నిన్ను నువ్వు మంచిగా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మంచి క్లీన్ హెయిర్ స్టైల్ అయితే మెయింటైన్ చేయండి. బియర్డ్‌ని కరెక్ట్‌గా షేప్‌లో ఉంచుకోండి.
బియర్డ్ మీరు గ్రో చేస్తున్నా కూడా కరెక్ట్‌గా ఇంటెన్షనల్‌గా గ్రో చేయండి. అండ్ అలాగే మీ బాడీ ఓడర్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా ఇంటెన్షనల్‌గా, చాలా వెల్ డిసిప్లిన్డ్ పర్సన్‌గా కనిపిస్తారు. సో, మీరు డిసిప్లిన్డ్‌గా ఉన్నారంటే ఆటోమేటిక్‌గా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. చాలా మాస్కులిన్ ఎనర్జీతో కనిపిస్తారు. సో, ఇదనమాట సెకండ్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ బై ద వే కామ్రేడ్స్, చాలామంది ఏమనుకుంటారంటే సీరియస్‌గా ఉంటే మెచ్యూర్‌గా కనిపిస్తామని అనుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉండడం వేరు, సీరియస్‌గా యాక్టింగ్ చేయడం వేరనమాట. సో, కాబట్టి ఎప్పుడు అలా అస్సలు థింక్ చేయొద్దు. నౌ ఇప్పుడు థర్డ్ థింగ్ చూసుకుంటే బాడీ లాంగ్వేజ్ అండ్ మూవ్‌మెంట్స్ అనమాట. కామ్రేడ్స్, నౌ దిస్ ఈస్ ద వేర్ రియల్ మెచ్యూరిటీ స్టార్ట్స్ అనమాట. ఏంటంటే, సో, మీరు ఎప్పుడైనా మెచ్యూర్ పర్సన్స్‌ని అబ్జర్వ్ చేశారంటే స్లోగా మూవ్ అవుతుంటారు, కంపోజ్డ్‌గా మాట్లాడుతుంటారు, పానిక్ ఎనర్జీ ఉండదు. మాట్లాడేటప్పుడు ఒక ఎనర్జీతో మాట్లాడుతూ ఉంటారు. సో, ఇలా ఒక మూవ్‌మెంట్‌ని, ఒక ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇమ్మెచ్యూర్ పర్సన్‌ని చూసుకుంటే, అండ్ ఇమ్మెచ్యూర్‌గా ఉండేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ ఓవర్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ నర్వస్‌గా లాఫ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ పానిక్ అవుతుంటారు. ఎక్కువ చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటారు. లౌడ్ అన్నెసెసరీ మూవ్‌మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఫేస్‌లో అయినా సరే ఎక్కువ ఫోన్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇదనమాట ఇమ్మెచ్యూర్ పీపుల్ చేసే థింగ్స్ వచ్చేసి. సో, మెచ్యూర్ పీపుల్ ఎప్పుడైనా సరే క్లీన్‌గా, కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉంటూ చాలా క్లియర్‌గా మాట్లాడతాడు. చాలా క్లియర్‌గా ఉంటాడు. సో, ఇక్కడ మీ పోస్చర్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటంటే మీరు రౌండ్ షోల్డర్స్‌తో ఉండి వీక్ పోస్చర్స్‌తో ఉన్నారంటే మీరు ఆటోమేటిక్‌గా చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తారు. అదే మీరు ఒక స్ట్రెయిట్ పోస్చర్‌ని మెయింటైన్ చేస్తూ కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే మీరు ఆటోమేటిక్‌గా మెచ్యూర్‌గా కనిపిస్తారు. సో, మెచ్యూర్ పీపుల్ ఎప్పుడైనా సరే కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కరెక్ట్ పోస్చర్‌ని మెయింటైన్ చేస్తారు. ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వరు. కంపోజ్డ్‌గా, కామ్‌గా మాట్లాడతారు. సో, ఇదనమాట థర్డ్ పాయింట్ వచ్చేసి. సో, నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ అనమాట. సో, ఈ కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ మెచ్యూర్ మెన్ చూసుకుంటే ఎప్పుడు కాన్వర్జేషన్స్‌లో తను పక్కన వాళ్ళని డామినేట్ చేయాలనుకోడు. సో, ఇప్పుడు మన కాలేజీలో చూసుకుంటే కల్చరల్ యాక్టివిటీస్‌లో చాలామంది చాలా లౌడ్‌గా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఎక్కువ ఓవర్ జోకింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటారు. సో, ఇలా చేయడం వల్ల నువ్వు చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తావు. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే ఒక మాస్కులిన్ మెన్, ఒక మెచ్యూరిటీ మెన్ ఎప్పుడు పక్కన వాళ్ళు చెప్పేది క్లియర్‌గా వింటాడనమాట. అండ్ దాని తర్వాత ఏం మాట్లాడినా కూడా కొంచెమే మాట్లాడతాడు. బట్ కాకపోతే క్లియర్‌గా మాట్లాడతాడనమాట. ఎక్కువ మాట్లాడడు, ఓవర్ జోకింగ్ చేయడు. అన్నెసెసరీ థింగ్స్ మీద ప్రూవ్ చేసుకోవాలని చూడు. ఎప్పుడు వాలిడేషన్‌ని సీక్ చేయడనమాట. తనకి ఏదైతే నచ్చుతుందో, తనకి ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే కన్వే చేస్తాడు. సో, ఇదనమాట ఎక్కువ ఓవర్ రియాక్షన్స్ ఇవ్వడం, ఎక్కువ ఓవర్ జోకింగ్ చేయడం, ఎక్కువ ఓవర్‌గా లౌడ్‌గా మాట్లాడడం, లౌడ్ మూవ్‌మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ ఆపేయండి. జస్ట్ కామ్‌గా, కంపోజ్డ్‌గా పక్కన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది క్లియర్‌గా వినండి. దెన్ తర్వాత మీకు ఏదైతే అనిపించిందో దాన్ని క్లియర్‌గా, క్రిస్ప్‌గా చెప్పేయండి. దాంతో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా కంపోజ్డ్‌గా కనిపిస్తారు. అండ్ ఇంకా కొంతమంది ఎక్కువ ఏం చేస్తుంటారంటే పక్కన అమ్మాయిలున్నప్పుడు చాలా ఎక్కువ ఓవర్‌గా జోకింగ్ చేయడం, చాలా ఎక్కువ లౌడ్‌గా మాట్లాడడం, వాళ్ళకి అటెన్షన్ వస్తుందనేసి ఎలా అంటే అలా బిహేవ్ చేస్తుంటారు. సో, దానివల్ల నీకు అటెన్షన్ రావడమేమో కానీ నువ్వు చాలా వాళ్ళ మైండ్‌లో ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తావు. సో, కాబట్టి ఇలాంటి థింగ్స్ అన్ని ఆపేయండి. జస్ట్ కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉండండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చాలా క్లియర్‌గా చెప్పండి. అండ్ లాస్ట్ ఫైనల్ థింగ్ కామ్రేడ్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిఫ్త్ థింగ్ వచ్చేసి పర్పస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. సో, ఎప్పుడైతే నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తావో అప్పుడే రియల్ మెచ్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో, చూసుకుంటే ఎక్కువ మెచ్యూర్ మెన్ వాళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు. రెస్పెక్ట్ హిమ్సెల్ఫ్ అంటే లైక్ తనని తను మంచిగా గ్రూమ్ చేసుకోవడం, తనని తను ఎక్కువ డిసిప్లిన్‌గా ఉంచుకోవడం, తనని తను కన్సిస్టెన్సీగా ఉంచుకోవడం ఇలా అన్నమాట. ఎవ్రీథింగ్ తనని తను చాలా మంచిగా ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటాడు. తనకంటే ఒక పర్పస్ ఉంటుంది. తను ఏం చేయాలనుకుంటాడో తనకి ఒక క్లారిటీ ఉంటుంది. దానికోసం క్లియర్‌గా స్టెప్స్ ఫాలో అవుతుంటాడు. దానికోసం క్లియర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో, ఇలా తను చాలా మెచ్యూర్‌గా కనిపిస్తుంటారు. అదే ఇంకో కొంతమందిని చూస్తే అసలకి తన మీద తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. తన మీద తనే జోక్స్ చేసుకుంటూ ఉంటాడు. తనకంటూ ఒక క్లియర్ డైరెక్షన్ ఉండదు. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలి? మనం దేనికోసం వర్క్ చేయాలనేసి ఒక క్లారిటీ ఉండదు. జస్ట్ ర్యాండమ్‌గా టైమ్ వేస్ట్ చేస్తూ ఉంటాడు. సో, ఇలా ఉండడం వల్ల నువ్వు చాలా ఇమ్మెచ్యూర్‌గా కనిపిస్తుంటావు. సో, ఎప్పుడైనా సరే ఒక క్లియర్ గోల్ అనేది సెట్ చేసుకోండి. దానికోసం వర్క్ చేయండి. మీరప్పుడు చాలా మెచ్యూర్‌గా ఉంటారు. మీ మైండ్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా బిల్డ్ అవుతుంది. అండ్ హానెస్ట్‌లీ గైస్, ఫైనల్లీ చెప్తున్నా, మెచ్యూర్ మెన్ అనేవాళ్ళు ఎప్పుడు ట్రెండ్స్‌ని ఫాలో అవ్వరు. ఎక్కువ అటెన్షన్‌ని సీక్ చేయరు. పక్కన వాళ్ళని కాపీ అయితే అస్సలు చేయరనమాట. సో, కాబట్టి ఈవెన్ ఈ థింగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైమ్ నుంచి ఇవి ఫాలో అవ్వండి. మీరు చాలా మెచ్యూర్‌గా కనిపిస్తారు. అండ్ మీ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. మిమ్మల్ని మీరు చూసుకునే విధానం కూడా చేంజ్ అవుతుంది. ఫైనల్లీ కామ్రేడ్స్, ఎవరైతే మెచ్యూర్‌గా కనిపిస్తుంటారో వాళ్ళతో ఉండడానికి పీపుల్ ఎక్కువ ఇష్టపడతారు. అండ్ పీపుల్ వాళ్ళ దగ్గర చాలా సేఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇక్కడ నువ్వు మెచ్యూర్‌గా కనిపించాలంటే ఏదో ఒక్క థింగ్ ఫాలో అవుతే నువ్వు మెచ్యూర్‌గా కనిపించవు. సో, మంచిగా డ్రెసప్ అవ్వండి. మంచిగా గ్రూమ్ చేసుకోండి. మంచిగా డిసిప్లిన్‌గా ఉండండి. మంచిగా మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోండి. అండ్ కమ్యూనికేషన్ క్లియర్‌గా మెయింటైన్ చేయండి. మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోండి. అండ్ లైఫ్‌ని ఒక పర్పస్‌తో లీడ్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు మెచ్యూర్‌గా కనిపిస్తారు. సో, మన అబ్బాయిలు ఇక్కడ ఎక్కువ ఎక్స్‌టర్నల్‌గా గ్లో అవ్వడానికి ట్రై చేస్తారు. బట్ కాకపోతే ఇంటర్నల్‌గా గ్లో అవ్వడానికి ట్రై చేయరు. సో, నువ్వు ఎప్పుడైతే ఇంటర్నల్‌గా అండ్ ఎక్స్‌టర్నల్‌గా 2 గ్లో అవ్వడానికి ట్రై చేస్తావో అప్పుడే నువ్వు చాలా మెచ్యూర్‌గా కనిపిస్తావు. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా నువ్వు మంచిగా డ్రెసప్ అవ్వడం నేర్చుకో. ఇంటర్నల్‌గా నువ్వు ఎలా బిహేవ్ చేయాలని కూడా నేర్చుకో.
ఆటోమేటిక్‌గా ఒక మెచ్యూర్ పర్సనాలిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌తో కూడా ఎవరైతే ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తుంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానెల్‌లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి ఇలానే క్లియర్‌గా ప్రాక్టికల్ వీడియోస్ అయితే చేస్తుంటాం. సో, అవి నువ్వు మిస్ అవ్వద్దంటే ఇప్పుడే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.